ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది మార్కెట్‌లోకి ఎప్పుడొచ్చిందంటే, సమ్‌వేర్ అరౌండ్ 2013 ఆ టైంలో ఇండియాలోకి ఎంటర్ అయిందండి. బట్ అంతకుముందు యూఎస్‌లో ఉండేది. సో, ఎప్పుడైతే జనాలు ఇంటర్నెట్‌లో డబ్బులు సంపాదిద్దాం, హౌ టు మేక్ మనీ ఆన్‌లైన్ అని వెతకడం మొదలుపెట్టారు ఇండియాలో, అప్పుడు అందరికీ ఫస్ట్ కనిపించిన ఆప్షన్ ఏంటంటే, ప్రింట్ ఆన్ డిమాండ్ అనమాట. సో, ప్రింట్ ఆన్ డిమాండ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ప్రింట్ ఆన్ డిమాండ్. అంటే ఎవరైనా ఒక ప్రింట్ అడిగినప్పుడు మాత్రమే ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక రిలయన్స్‌లోకి వెళ్లి టీ షర్ట్ కొనుక్కోవడమో, లేదంటే ఒక జూడియోలోకి వెళ్లి టీ షర్ట్ కొనుక్కోవడం లాంటిది ఏదైనా చేసినప్పుడు, ఆల్రెడీ వాళ్ళు ఒక డిజైన్ ప్రింట్ చేసి పెట్టేసిన టీ షర్ట్స్‌ని మనం పర్చేస్ చేస్తాం. సో, ఆల్రెడీ మెటీరియల్ అనేది వచ్చేసింది అక్కడికి. అది నార్మల్ బిజినెస్ ఇప్పటిదాకా జరిగేది. బట్ ప్రింట్ ఆన్ డిమాండ్ ఏంటంటే, మనం ఒక డిజైన్ తయారు చేసి ఆన్‌లైన్‌లో దాన్ని అడ్వర్టైజ్ చేస్తాం. అడ్వర్టైజ్ చేసినప్పుడు ఎవరైనా కొంటేనే, అంటే దానికి డిమాండ్ వాళ్ళు క్రియేట్ చేస్తేనే అప్పుడే మనం టీ షర్ట్ ప్రింట్ చేసి పంపిస్తాం అనమాట. అందుకని దాన్ని ప్రింట్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇది చాలా మందికి డబ్బులు సంపాదించడానికి హెల్ప్ అయిందండి. అంటిల్ ఒక 2017 వరకు కూడా 2013 నుంచి 17, 18 వరకు కూడా చాలా బాగా హెల్ప్ అయింది. నాకు తెలిసిన వాళ్ళు ఇంక్లూడింగ్ మీ వి హావ్ మేడ్ గుడ్ మనీ విత్ ప్రింట్ ఆన్ డిమాండ్. స్టార్ట్ చేసినప్పుడు ఒక బెంగుళూరు కంపెనీతో స్టార్ట్ చేశాను నేను. సో, స్టార్ట్ చేసిన 10 డేస్‌లోనే ఒక 80,000 రెవెన్యూ వచ్చిందండి నాకు. మనం టీ షర్ట్స్ 100% ప్రింట్ చేయం. టీ షర్ట్ బిజినెస్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చెయ్యం. వేరే కంపెనీతో టై అప్ అయ్యి, మనం కేవలం డిజైన్ మాత్రమే తయారు చేసి, అంటే మీకు ఫోటోషాప్ వచ్చినా ఇవాళ మనకి క్యాన్వా లాంటి టూల్స్ ఉన్నాయి. సో, క్యాన్వా లాంటి టూల్స్‌గా లేదంటే వేరే వాళ్ళతో డిజైన్స్ తయారు చేపించుకున్నా, సో, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఓన్లీ డిజైన్స్ తయారు చేపిచ్చి, వాటిని టీ షర్ట్ మీద పెట్టి ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా మార్కెట్ చేసేవాళ్ళం. సో, ఎవరైనా ఆ లింక్ మీద నొక్కితే, ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే, మనం ఏ కంపెనీతో అయితే టై అప్ అయ్యామో, ఒక మ్యానుఫ్యాక్చరర్‌తో టై అప్ అవుతాం మనం. సో, వాళ్ళ దగ్గరికి ఆ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ పర్చేస్ చేస్తారు. సో, పర్చేస్ చేయగానే ఆ మ్యానుఫ్యాక్చరర్ కంప్లీట్‌గా టీ షర్ట్ ప్రింట్ చేసి, మనం ఏదైతే డిజైన్ చూజ్ చేసుకున్నామో, ఆ డిజైన్‌తో ఆ టీ షర్ట్ ప్రింట్ చేసి, పర్చేస్ చేసిన కస్టమర్‌కి షిప్ చేసేస్తాడనమాట. సో, ఇందులో ఏంటంటే మనకు ఆపరేషనల్ హెడేక్స్ ఉండవు. సో, మనం ఇంట్లోనే కూర్చొని జస్ట్ ఫోటోషాప్ వస్తే అండ్ ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేసుకోవడానికి కొంత అమౌంట్ ఉంటే మనకి యాస్ ఎన్ ఇండివిడ్యువల్‌గా ఇంట్లోనే కూర్చొని మేక్ మనీ ఆన్‌లైన్ అనే వెర్షన్‌లో సో, ఇలా చేసేవాళ్ళం అనమాట. సో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రింట్ ఆన్ డిమాండ్. హ్మ్. ఇక్కడ కస్టమర్ నుంచి కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకొని, వాళ్ళు వాళ్ళకైన ఖర్చులన్నీ పోగా మిగిలిన అమౌంట్ మనకు పంపించేస్తారు. సో, మనకు ఆ కంపెనీతో ఉన్న ర్యాపో బట్టి వీక్లీ పేమెంట్స్ గానీ, బై వీక్లీ పేమెంట్స్ గానీ, అంటే 15 రోజులకు ఒకసారి గానీ, లేదా మంత్లీ ఒకసారి గానీ పేమెంట్స్ ఇచ్చేవారనమాట. సో, అలా కాన్స్టెంట్‌గా ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేస్తూ ఉండేవాళ్ళం. జనాలు టీ షర్ట్స్ కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రింట్ చేసి పంపించేవారు. మన డబ్బులు మనకి పంపించేసేవారనమాట. సో, ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది ఇండియాలో చాలా బాగుండేది ఆ టైంలో.